హాయ్ అండి. వెల్కమ్ టు ద అమ్మమ్మ ఇంటి వంట. ఇవాళ మా అమ్మమ్మ ఫ్రైడ్ రైస్ చేసిందండి. ఫ్రైడ్ రైస్‌లో ఫస్ట్ నూనె వేసింది. తర్వాత ఏమో జీలకర్ర వేసింది. తర్వాత ఏమో కొద్దిగా కరివేపాకు వేసింది. తర్వాత క్యారెట్ ముక్కలు వేసిందండి. అన్నీ ముందుగానే కోసుంచేసుకుంది. ఆ తర్వాత ఏమో బీట్రూట్ ముక్కలు వేసిందండి. పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసిందండి. టమాటో ముక్కలు కూడా వేసింది. అలాగా అవన్నీ వేసేసుకుని బాగా గరిటతో అటు ఇటు బాగా వేగేలాగా ముక్కలు మెత్తబడేలాగా కలుపుకోవాలండి. ఒక 2-3 మినిట్స్ అలా కలుపుకోవాలండి. ఇదిగోండి మగ్గుతున్నాయి కదా, ఇంకా అలాగే మగ్గినవా లేదా అని చూసుకుని కలుపుకోవాలి. తర్వాత రైస్ అండి తీసుకుని రైస్ దాంట్లో వేసుకోవాలి. తగినంత అండి, మనం ఎన్ని ముక్కలు కోసుకున్నాం, ఒక ఇద్దరికైతే ముగ్గురికైతే ఎలాగ మనం కొలతల ప్రకారం చేసుకుంటామో అలాగనే చేసుకోవచ్చు. ఎక్కువ మందికైతే ఎక్కువ ఇవి కూరగాయలన్నీ కోసేసుకుని ఎక్కువ అన్నం వేసుకోవచ్చు. అయితే ముగ్గురికి చేసింది కాబట్టి అమ్మమ్మ కొంచెం కూరగాయలు వేసింది, తర్వాత అన్నం వేసేసిందండి. ఆ తర్వాత ఏమో ఉల్లిపాయలును పైనేమో ఉల్లిపాయలు వేసిందండి. ఉల్లిపాయలు వేసి బాగా కలిపేసుకున్నదండి. స్టవ్ అయితే ఆఫ్ చేయలేదు. గ్యాస్ స్టవ్ కింద సిమ్లో పెట్టేసి అవన్నీ బాగా కలిపేసుకున్నదండి. అలా బాగా కలిపేసుకున్న తర్వాత పైన తగినంత ఉప్పు వేసుకోవాలండి. ఆ తర్వాత కొంచెం గరం మసాలా కూడా వేసుకోవాలి. అమ్మమ్మ ప్రతి వంటలో కూడా గరం మసాలా వేస్తుంది. దానివల్లే అన్నిటిలో కూడా బాగా టేస్ట్ అయితే వస్తుంది. తర్వాత అయితే తగినంత కారం కూడా వేసుకోవాలండి. కారం వేసుకున్న తర్వాత గరిటెతో మళ్ళీ బాగా కలిపేసుకోవాలండి. బాగా అదంతా మసాలా అంతా అది అన్నానికి పట్టేలాగా బాగా కలిపేసుకోవాలి. నాకైతే సరిగ్గా చెప్పడానికి రావట్లేదని ఏమనుకోకండి. మా అమ్మమ్మ చేస్తూ ఉంటుంది. నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. వాటి పేరు కూడా నాకైతే తెలియదు కాబట్టి ఇలాగే చెప్పేస్తున్నాను. అడ్జస్ట్ అయిపోండి. తర్వాత కొత్తిమీరతో గార్నిష్ అయితే చేసేస్తుంది. కొత్తిమీరతో వేసేసుకుని కలిపేసుకోవాలండి. తర్వాత గోండి అమ్మమ్మ కొత్తిమీరతో వేసేసి బాగా కలిపేస్తుంది. మా అమ్మమ్మ ఇలాగే రోజుకో వెరైటీస్ అయితే నాకు వండి పెడుతుందండి. నేనైతే తిని పెడతా ఉంటాను. చాలా బాగుంటాయండి. అందుకే నేను అమ్మమ్మ వంటలు తిని 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 బాగా వెయిట్ కూడా ఎక్కువైపోయానండి. ఇదిగోండి మొత్తం కలిపేసుకున్న తర్వాత అయిపోయాయండి. మనం ప్లేట్లో పెట్టుకేసుకుని నెక్స్ట్ అయితే తినేయడమే.